హలో బిజిఎస్ నేను వరం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన లంచ్ అనేది వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి రోటీ అనమాట. అండ్ దాంతో పాటు వచ్చేటప్పటికి చన్న కర్రీ. ఈరోజు రోటీలో కర్రీ వచ్చేటప్పటికి 2 days మెట్ నుంచి ఈవినింగ్ టైం పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ని. ఇవాళ ఇంకా నిన్న కూడా అలాగే చేశాను. రేపటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం పోస్ట్ చేసేస్తాను. కొంచెం లేట్ అవుతున్న వీడియోస్ ఏమనుకోకండి. అండ్ దాంతో వచ్చేటప్పటికి రైస్ అనమాట. అండ్ అలాగే దాంతోపాటు వచ్చేటప్పటికి టమాటో పప్పు అనమాట. టమాటాలు ఎక్కడ ఉన్నాయని అతకండి కనిపించవు. అండ్ అలాగే బంగాళదుంప ఫ్రై అనమాట. ఈ రోజు స్వీట్ వచ్చేసేటప్పటికైతే డబల్ కా మీఠా స్వీట్ అనమాట. అది పెట్టినా పెట్టకపోయినా ఒకేలా అనిపిస్తుంది. స్టార్టింగ్లో కొంచెం తినాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా దహి అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి గోంగూర రోటి పచ్చడి. కొంచెం రోటి పచ్చళ్ళు బాగానే పెడుతున్నాడు మళ్ళీ. అండ్ అలాగే ఫ్రైస్ అనమాట. రోజుకి ఒక రకం పెడతాడు. అన్ని టేస్ట్ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి నాకు వచ్చేసేటప్పటికి. ఇంక ఈరోజు టేస్ట్ విషయంగా వచ్చేటప్పటికి రోటీ విత్ చన్న కర్రీ అయితే బాగుందనమాట. అండ్ చాలామంది రోజు ఫుడ్ వీడియోస్ ఏంటి వేరే వ్లాగ్స్ కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మీరు ఫుడ్ వీడియోస్కి సపోర్ట్ చేసినంత డైలీ వ్లాగ్స్ సపోర్ట్ చేయట్లేదు. మీరు డైలీ వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా రోజు డైలీ వ్లాగ్స్ చేస్తాను అనమాట. అండ్ అలాగే దానివల్ల రోడ్ పచ్చడి టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈరోజు తినేటట్టు ఉందన్నమాట. పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. అందులో నాకు గోంగూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. దాని మీద ఇంకా నచ్చేసింది. పప్పు టేస్ట్ కూడా బాగానే ఉంది. సౌత్ మెస్కి వెళ్ళాను, బట్ కాకపోతే నార్త్ స్టైల్ పప్పు తిన్నట్టు అనిపించింది అనమాట ఈరోజు సౌత్ మెస్లో కూడా. వడియాల టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు, బాగానే ఉంటాయి కదా. అండ్ పొటాటో ఫ్రై అయితే హైలైట్ ఇంకా ఈరోజు అద్దరిపోయింది. సో దట్స్ వాట్ ఐ సే అండి. నెక్స్ట్ కలుద్దాం. అందరికీ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వీళ్ళందరూ లైక్ చేసేయండి.